మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే యొక్క ఎన్నికలకు సంబంధించి అన్ని విషయాలను కూడా సమగ్రంగా చెప్పగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. ప్రస్తుతం సార్తో మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఏదైతే అరకు పార్లమెంట్ మనం తీసుకుంటే ఆ పార్లమెంట్ స్థానంలో ఉన్న అసెంబ్లీ స్థానాల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఎన్నికలకు ప్రధానమైనటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తుకు సంబంధించి కావచ్చు, వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏం చెప్పుకోవచ్చు? తర్వాత నియోజకవర్గం సాలూరు. ఈ సాలూరు కూడా ఎస్టీ నియోజకవర్గం. ప్రస్తుతం పీడిక రాజన్న దొర ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ నియోజకవర్గానికి. ఇది కూడా చాలా ఓల్డ్ నియోజకవర్గం. 1951లోనే ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. 1,90,000 ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ 4 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో కొండదొర, జాతాపు, సవర ఈ 3 తెగలు సంఖ్యాపరంగా ప్రాబల్యం కలిగి ఉంటారు. అయితే రాజకీయంగా మాత్రం తూర్పు కాపులు కొద్దిగా ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. టీడీపీ ఆవిర్భవించాక 1983లో మొత్తం మీద 5 సార్లు గెలిచింది ఇక్కడ టీడీపీ. 1983, 85, 94, 99, 2004లో కూడా గెలిచింది. కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది. 2009, 1989 కాకుండా మధ్యలో 2007లో కోర్టు డైరెక్షన్లో ఆ రాజన్న దొర డిక్లేర్ చేయబడ్డారు. 2009లో కాంగ్రెస్ తరఫున రాజన్న దొర కేవలం 1656 ఓట్ల మెజార్టీతో మాత్రమే గెలిచారు. అంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజన్న దొర 2009లో కాంగ్రెస్ అభ్యర్థి 1656 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. తర్వాత ఇక్కడ ప్రజారాజ్యానికి కూడా సిగ్నిఫికెంట్గా ఓట్లు పడ్డాయి. సుమారు 13,500 అంటే 11% ఓట్లు ప్రజారాజ్యానికి వచ్చినాయి ఇక్కడ 2009లో. 2014లో వైసీపీ 4,997 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో మరలా రాజన్న దొరే 20,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం ఈ రాజన్న దొర జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఇక్కడ కొద్దిగా జనసేనకి ప్రజారాజ్యానికి కొంత ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఉన్నది. అందువల్ల ఇక్కడ జనసేన టీడీపీ అలయన్స్ ఫార్మ్ అయింది అనుకోండి. ఈ కంటెస్ట్లో కొద్దిగా టఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి. అంటే సీటు నిలుపుకోవడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది సాలూరు ఎస్టీ నియోజకవర్గంలో. ఆ తర్వాత అరకు వ్యాలీ. ఈ అరకు వ్యాలీ కూడా ఎస్టీ నియోజకవర్గమే. ప్రస్తుతం చెట్టి ఫల్గుణ దీనికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా 2009లో డీలిమిటేషన్లో వచ్చిన నియోజకవర్గమే. ఇక్కడ 2,20,000 ఓట్లు ఉన్నాయి. ఇది కొద్దిగా ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఇక్కడ మంచింగుపుట్టు, పెదబైలు, డుంబ్రిగూడ, అరకు వ్యాలీ, అనంతగిరి, హుకుంపేట ఇవి ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాలు. ఇక్కడ కొండదొరలు, వాల్మీకి ఈ 2 తెగలు ప్రధానంగా ఉంటాయి. 2009లో అంటే ఈ నియోజకవర్గం ఏర్పడ్డాక టీడీపీ గెలిచింది 2009లో. ఆయన పేరు శివేరి సోమ, ఆ ఎమ్మెల్యే పేరు. అయితే మెజారిటీ మాత్రం 402 ఓట్లు మాత్రమే. చాలా తక్కువ మెజారిటీతోటి టీడీపీ 2009లో గెలిచింది ఇక్కడ. ఆ ఎలక్షన్స్లో ప్రజారాజ్యానికి 6.73% ఓట్లు వచ్చాయి ఇక్కడ. 2014లో
వైసీపీ క్యాండిడేటు కిడారి సర్వేశ్వరరావు గారు 34,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. దీనికి ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ గెలవడానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన కుంభా రవిబాబు వీరు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. 2014లో సీటు రాకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సుమారు 27,000 ఓట్లు వారికి వచ్చాయి. టీడీపీ ఓట్లు ఆయన చీల్చడం వల్ల 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి కిడారి సర్వేశ్వరరావు కంటెస్ట్ చేసి గెలిచారు. అయితే ఈ కిడారి సర్వేశ్వరరావుని తర్వాత నక్సలైట్లు చంపడం జరిగింది. వారి అబ్బాయి శ్రవణ్కి అక్కడి నుంచి మరలా టీడీపీ తరఫున గెలిచి మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన 2014-19 మధ్యలో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. 2019 వచ్చేటప్పటికి వైసీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ 25,441 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికలకు ఇక్కడ భారీ మెజారిటీ వస్తానికి కుంభా రవిబాబు సహకారం కూడా ఇక్కడ ఉన్నది. ఈ అరకు వ్యాలీ ఎస్టీ నియోజకవర్గంలో ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉన్నారు కుంభా రవిబాబు గారు. అలాగా ఈ నియోజకవర్గంలో ఈ అరకు వ్యాలీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన నాయకులు గట్టిగానే ఉన్నారు. అయితే ఇక్కడ చెట్టి ఫల్గుణ బదులు రేగం మత్స్యలింగం వీరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఈ చెట్టి ఫల్గుణ పోటీ చేసే అవకాశం లేదు. రేగం మత్స్యలింగం పోటీ చేసే అవకాశమే ఎక్కువ ఉన్నది. అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ కూడా చాలా టఫ్ సీటే ఇది కూడా. కారణం ఏంటంటే ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంక్ ఉన్నది. సిపిఎంకి చాలా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఈ సిపిఎం ఓట్ బ్యాంక్ కనుక